హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో ఎకోస్ ఆఫ్ ఫియర్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియో చూసాక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కట్ చేస్తే ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంట్లో స్నానం చేస్తూ ఉంటాడు. సడన్ గా అతను స్నానం చేసిన వాటర్ చాలా బ్లాక్ గా అయిపోయి అక్కడ కట్టెన్ వెనకాల నుంచి ఏదో సడన్ గా వచ్చి తన మీద పడడంతో ముసలాయన హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడ చనిపోయి ఉంటాడు. ఇక తనకి ఎవరూ లేకపోవడంతో తన మనవరాలకి ఆ ముసలాయన ఇల్లు చెందుతుంది. ఆ ముసలాయన మనవరాల పేరు అలీసా. ఎలిసా తన ఫ్రెండ్ స్టెఫీతో తన తాత చనిపోయాడని, తన తాత దగ్గర నుంచి వారసత్వంగా నాకు ఆయన ఇల్లు వచ్చిందని, నేను వెళ్ళి ఆ ఇంటిని శుభ్రం చేసి ఆ ఇంటిని అమ్మేయాలి అనుకుంటున్నానని తన ఫ్రెండ్ కి చెప్తుంది. నెక్స్ట్ డే తన లగేజ్ సర్దుకొని వాళ్ళ తాతగారి ఇంటికైతే ఎలిసా వెళ్తుంది. ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు, వాళ్ళ తాత పెంచుకునే చించెలకు తప్ప. అప్పటికే రాత్రి అయిపోవడంతో బాగా టైర్డ్ అయిపోయిన ఎలిసా నిద్రపోవడం స్టార్ట్ చేస్తుంది. కొంచెం తర్వాత ఎవరో తన బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసినట్లు ఎలిసా కనిపిస్తుంది. ఫోన్ టార్చ్ తో చూస్తే అక్కడ ఎవరు ఉండరు, కానీ ఆ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు ఎలిసాకి అనిపిస్తుంది. మార్నింగ్ లేచి ఇల్లంతా ఎలిసా క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సడన్ గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎవరో ఉన్నట్టు సౌండ్ వస్తుంది. ఎలిసా వెంటనే వెళ్లి అక్కడ చూడగా అటక పైన ఉన్న రూమ్ కి ఆ చిన్న డోర్ కదలడం చూస్తుంది. వెంటనే నిచ్చెన వేసుకొని ఆ అటక పైన ఉన్న రూమ్ ని ఎలిసా టార్చ్ లైట్ తో చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఒక అందమైన బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మని తన బెడ్రూమ్ లోనే పెట్టుకుంటుంది. ఇంతలో ఎవరో బయట ఉన్నట్టు ఎలిసా కనిపిస్తుంది. ఎవరాని వెళ్ళి చూడగా అదెవరో కాదు, తన బాయ్ ఫ్రెండ్ బ్రాండన్ కి వేరే పని ఉండడం వల్ల ఎలిసాతో ముందుగానే అక్కడికి రాలేదు. ఒకరోజు మార్నింగ్ బ్రాండన్ ఇంకా ఎలిసా గార్డెన్ వర్క్ చేస్తూ ఉండగా ఆ ఇంటి పక్కన ఉన్న ఒక నైబర్ ఎలిసాని పిలుస్తాడు. తన పేరు డేవిడ్ అని, నేను మీ తాతగారి ఫ్రెండ్ అని ఎలిసాతో పరిచయం చేసుకుంటాడు. ఎలిసా డేవిడ్ తో నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని, ఫైనల్ గా ఇంటిని అమ్మేసి వెళ్ళిపోతానని డేవిడ్ కి చెప్తుంది. నెక్స్ట్ డే బ్రాండన్ తన పని మీద మళ్ళీ లగేజ్ సర్దుకొని ఎలిసా దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఎలిసా ఫ్రెష్ అవ్వాలని హెడ్ బాత్ చేస్తూ ఉంటుంది. సడన్ గా తన బాత్ టబ్ లో వాటర్ అంతా చాలా మురిగ్గా నల్లగా మారిపోతాయి. ఎలిసాకి అసలు అర్థం కాదు. వాటర్ ని ఎంత క్లియర్ చేయాలని చూసినా వాటర్ అయితే టబ్ లో నుంచి పోవు. స్నానం తర్వాత ఎలిసా తన తల తుడుచుకుంటూ ఉంటే ఎవరో హఠాత్తుగా తన దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ అక్కడ ఎవరు ఉండరు. బాత్రూమ్ లో వాటర్ స్టక్ అవడంతో ఎలిసా ప్లంబర్ నైతే పిలుస్తుంది. ప్లంబర్ వచ్చిన తర్వాత ఎలిసా ఇంకా ప్లంబర్ అక్కడ ఉన్న బేస్మెంట్ లోకి వెళ్లి పైప్ ఓపెన్ చేసి చూడగా ఆ పైప్ లో నుంచి స్టక్ అయిపోయిన వాటర్ ఇంకా చాలా హెయిర్ అయితే బయట నుంచి వస్తుంది. ఇంత హెయిర్ ఆ పైప్ లోకి ఎలా వెళ్ళిందో ఎలిసాకి ప్లంబర్ కి అస్సలు అర్థం కాదు. ఇంతలో అక్కడ వచ్చిన మురికి వాటర్ పట్టడానికి ఎలిసాని బకెట్ తమ్మని ప్లంబర్ అడుగుతాడు. ఎలిసా బకెట్ తేడానికి వెళ్తుంది. బేస్మెంట్ లో ఒంటరిగా ఉన్న ప్లంబర్ అక్కడేదో దెయ్యం ఉన్నట్టు తనకి అర్థమైపోతుంది. లేట్ చేయకుండా ప్లంబర్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎలిసా డబ్బులు ఇస్తున్నా వద్దని చెప్పి చాలా త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నాడో ఎలిసాకి అస్సలు అర్థం కాదు. కట్ చేస్తే ఎలిసా బాయ్ ఫ్రెండ్ ఊరు నుంచి వస్తాడు. ఆ రోజు నైట్ అక్కడున్న చుట్టుపక్కల నైబర్స్ అందరికి ఎలిసా ఇంకా బ్రాండన్ ఓ చిన్న పార్టీ అయితే ఇస్తారు. ఆ పార్టీలో ఆ ఇల్లు అమ్మడం గురించి అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. తన తాతగారి ఫ్రెండ్ అయిన డేవిడ్ కూడా అక్కడికి రావడం ఎలిసా గమనిస్తుంది. డేవిడ్ కి శ్వాస సంబంధించిన ప్రాబ్లం ఉండడంతో ఎప్పుడు ఒక ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కాసేపు తర్వాత పార్టీ అయిపోవడంతో ఎలిసా ఇంకా బ్రాండన్ నిద్రపోతూ ఉంటారు. సడన్ గా తలుపు ఓపెన్ అవడం ఎలిసా గమనిస్తుంది. అక్కడ ఎవరో వెళ్ళినట్టు ఎలిసాకి కనిపిస్తుంది. ఎలిసా వెళ్లి చూడగా అక్కడ ఒక చిన్న బాల్ దొల్లుకుంటూ వెళ్లడం చూస్తుంది. లైట్స్ ఆన్ చేసుకుంటూ చూస్తూ వెళ్లి కింద హాల్ దాకా వెళ్తుంది, కానీ అక్కడ ఎవరు కనిపించరు. సడన్ గా అక్కడ ఉన్న గ్లాస్ డోర్ దగ్గర అవతల వైపు ఎవరో వెళ్ళినట్టు ఎలిసాకి ఒక షాడో కనిపిస్తుంది. వెంటనే బయటికి వెళ్లి చూడగా అక్కడ ఎవరు ఉండరు. ఎలిసా బాయ్ ఫ్రెండ్ బ్రాండన్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడగ్గా ఎవరో మన బెడ్రూమ్ దగ్గర ఉండడం చూశానని, వచ్చి చూసేసరికి ఎవరూ లేరని, ఇటువైపుగా ఎవరో వెళ్లారని బ్రాండన్ కి చెప్తుంది. కట్ చేస్తే బ్రాండన్ తిరిగి తన పని మీద వేరే ఊరు వెళ్తాడు. ఎలిసా ఇల్లు క్లీన్ చేయడానికి తన ఫ్రెండ్ స్టెఫీని ఇంటికి పిలుస్తుంది. ఇద్దరు కలిసి ఇల్లంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు ఒక కవర్ లో ఎలిసా తాతగారి బట్టలు ఇంకా షూస్ అయితే కనిపిస్తాయి. ఆ షూస్ కి బురద అంటుకో ఉంటుంది. ఎలిసా ఈ బురద ఎక్కడిదో నాకు తెలుసని స్టెఫీని బేస్మెంట్ లోకి తీసుకుని వెళ్లి అక్కడున్న ఏరియాని చూపిస్తుంది. ఖచ్చితంగా మా తాతగారు ఈ ఏరియాకి వచ్చి ఏదో తవ్వుతున్నారని ఎలిసా అయితే స్టెఫీకి చెప్తుంది. అక్కడున్న మట్టిని పోల్చడానికి వాళ్ళ తాతగారి షూ తేయడానికి స్టెఫీ ఇంట్లోకి వెళ్తుంది. ఒంటరిగా ఉన్న ఎలిసాకి అక్కడ ఏదో ఒక నీడలా కనిపించి సడన్ గా రెండు భయంకరమైన చేతులు ఎలిసా తలని పట్టుకుంటాయి. అప్పుడు ఎలిసాకి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. ఆ విజువల్స్ లో ఎవరో ఒక మనిషిని చంపుతున్నట్టు ఆ విజువల్స్ లో అయితే కనిపిస్తుంది. తన ఫ్రెండ్ స్టెఫీ రాగానే ఆ దెయ్యం అయితే ఎలిసాని వదిలేస్తుంది. భయంతో
స్టన్ అయిపోయిన ఎలిసాని ఏమైంది అని స్టేఫీ అడగ్గా ఏదో ఒక నీడలా వచ్చి తనని పట్టుకుందని, నాకు ఏవేవో విజువల్స్ కనిపించాయని స్టేఫీకి చెప్తుంది. అప్పుడు స్టేఫీ ఈ రాత్రికి మనం హాల్లోనే పడుకుందామని, అలా అయితేనే ఇక్కడ ఎవరు వస్తున్నారు, ఈ ఇంట్లో ఏముంది అనేది మనకు తెలుస్తుందని ఎలిసాకి చెప్పి ఆ రోజు డోర్స్ అన్నిటికీ లాక్ వేసుకొని హాల్లోనే ఇద్దరు పడుకుంటారు. ఇద్దరు నిద్రలోకి జారుకోగానే ఆ ఇంటి కింద ఒక స్వరంగం ఉంటుంది. ఆ స్వరంగం నుంచి ఎవరో వస్తూ ఆ ఇంట్లోని ఒక సీక్రెట్ డోర్ ద్వారా ఎవరో రావడం అయితే చూపిస్తారు. ఎలిసాకి ఇంట్లో నుంచి ఏదో శబ్దం రావడం వినిపిస్తుంది. నిద్రమత్తులోనే కళ్ళు నరుముకుంటూ వెళ్లి ఇల్లంతా చెక్ చేస్తుంది. ఒక టేబుల్ పైన ఎలిసాకి సంబంధించిన ఒక ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో చూస్తూ ఉన్నప్పుడు వెనకాల ఎవరో ఒక తెల్లని మాస్క్ వేసుకొని చీకట్లో నుంచి చూస్తూ ఉంటారు. ఎలిసా అది చూడగానే భయమేసి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఫ్రెండ్ ని నిద్ర లేపడానికి ట్రై చేస్తుంది. కానీ తను నిద్ర లేవదు. కట్ చేస్తే ఎలిసాని వాళ్ళ ఫ్రెండ్ నిద్ర లేపుతుంది. అప్పుడు వెంటనే ఎలిసా వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని వెళ్లి టేబుల్ దగ్గర చూడగా అక్కడ ఏమీ ఉండదు. రాత్రి ఎవరో వచ్చారని, ఒక తెల్లటి మాస్క్ వేసుకొని ఉండడం నేను చూశానని తన ఫ్రెండ్ స్టేఫీకి చెప్పగా, స్టేఫీ నువ్వు వెంటనే ఇంటి తాళాలు మార్చాలని ఒక హార్డ్వేర్ షాప్ కెళ్లి కొత్త లాక్స్ కొని ఇంటి డోర్స్ కి లాక్స్ అంతా మారుస్తారు. ఎలిసా దగ్గర ఒక కీ సెట్ తను తీసుకొని ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయని చెప్పి స్టేఫీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి వెళ్ళి తను కాఫీ తాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంట్లో శబ్దం రావడం స్టార్ట్ అవుతుంది. మెట్లపై నుంచి చూస్తున్నప్పుడు అక్కడ ఎవరో ఒక మనిషి పరిగిస్తూ వెళ్లడం ఎలిసా చూస్తుంది. ఎవరో చూద్దామని ఎలిసా మెట్లు దిగుతూ ఉండగా సడన్ గా ఒక దెయ్యం తన పైన అటాక్ చేస్తుంది. ఒక్కసారిగా దెయ్యాన్ని చూసేసరికి ఎలిసా ఆగమాగమైపోతుంది. దెయ్యాన్ని చూసి భయపడిన ఎలిసా లగేజ్ తీసుకొని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి హోటల్ గదిలోకి వెళ్ళిపోతుంది. హోటల్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఇదంతా చెప్పి త్వరగా రమ్మని చెప్తుంది. నువ్వు భయపడకుండా ఇవాళ అక్కడే పడుకో అని చెప్పి నేను వచ్చేస్తానని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ అయితే చెప్తాడు. ఎలిసా ఒక బుక్ చదువుతూ అక్కడ ఉండగా ఆ దెయ్యం ఆ హోటల్ గదికి కూడా వచ్చి ఎలిసాని గట్టిగా పట్టుకొని మళ్ళీ కొన్ని విజువల్స్ అయితే చూపిస్తుంది. ఆ విజువల్స్ లో ఒక మాస్క్ మ్యాన్ ఒక అమ్మాయిని చంపుతూ ఉంటాడు. ఎలిసా ఆ విజువల్స్ నుంచి తేరుకోగానే అక్కడ ఉన్న ఒక మిర్రర్ పైన బేస్మెంట్ అని బ్లడ్ తో రాసి ఉంటుంది. బహుశా అది ఆ దయ్యమే రాసి ఉంటుందని ఎలిసా గ్రహించి ఎలాగైనా సరే ఆ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని చెప్పి తన ప్రాణానికి తెగించి తిరిగి తన ఇంటికే వెళ్లాలని తన ఫ్రెండ్ స్టేఫీకి ఫోన్ చేసి చెప్పి తనని వెంటనే ఆ ఇంటికి రమ్మని ఎలిసా చెప్తుంది. ఎలిసా ఆ రూమ్ లో చీకట్లో కూర్చొని ఆ దయ్యంతో ఎలాగైనా తేల్చుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. తన తాతగారు చనిపోయిన బాత్రూమ్ లోకి వెళ్లి అన్ని సరిచేసి తను అక్కడ స్నానం చేయడానికి రెడీ అవుతుంది. టబ్బు నిండా నీళ్లు పట్టగానే అవి కాసేపటికి నల్లగా మారిపోతాయి. ఎలిసా ఇక్కడ ఖచ్చితంగా దయ్యం ఉందని అర్థమయ్యి ఆ బాత్ టబ్ దగ్గరికి వెళ్తూ ఉండగా సడన్ గా ఆ డార్క్ వాటర్ లో నుంచి దయ్యం వస్తుంది. ఆ దెయ్యం పాక్కుంటూ వచ్చి ఎలిసాని పట్టుకొని మరిన్ని విజువల్స్ అయితే తనకి చూపిస్తుంది. కాసేపటికి ఆ దెయ్యం మాయమైపోతుంది. దీంతో ఎలిసాకి ఆ దెయ్యం తనకేదో చెప్తుందని అర్థమవుతుంది. ఎలిసా బట్టలు వేసుకొని బయటికి రాగానే ఆ హాల్లో ఉన్న వస్తువులని పడిపోతూ ఉంటాయి. ఆ వస్తువుల్ని ఫాలో అవుతూ ఎలిసా వెళ్ళగా ఆ దెయ్యం ఒక డోర్ ఓపెన్ చూపించి తనకి దారి చూపిస్తుంది. అక్కడ వెళ్లి చూడగా గ్రౌండ్ కి ఒక సీక్రెట్ డోర్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే అది ఒక స్వరంగ మార్గం. ఆ స్వరంగ మార్గంలోకి టార్చ్ వేసుకొని వెళ్లి చూడగా అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో వైట్ మాస్క్ ఇంకా కొన్ని ఆడపిల్లల వస్తువులు, చేతివేర్ల గోర్లు ఆ బాక్స్ లో అయితే ఉంటాయి. వాటిని బయటికి తీసుకువచ్చి ఒక్కొక్కటి చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ స్టేఫీ రాగానే తనకి ఇదంతా చెప్పి తనకి ఆ సొరంగంలో ఈ బాక్స్ దొరికిందని, నేను ఆ రోజు చీకట్లో చూసిన వైట్ మాస్క్ ఇదే అని తనకి చూపిస్తుంది. ఎలిసా స్టేఫీకి ఆ సొరంగ మార్గం చూపిస్తూ ఉన్నప్పుడు అక్కడ వెనకే ఉన్న ఒక గోడ తనకి అనుమానంగా కనిపిస్తుంది. ఒక హ్యామర్ తీసుకొని ఆ గోడని పగలగొట్టి చూడగా అక్కడ ఒక దారి అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూడగా ఒక బాక్స్ లో కొన్ని హ్యాండ్ గ్లౌజులు ఇంకా కొన్ని బట్టలు అయితే కనిపిస్తాయి. దీంతో ఎలిసా ఇంకా స్టేఫీకి చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఇంతలో అక్కడున్న స్వరంగ మార్గంలో ఒక వైట్ మాస్క్ వేసుకున్న ఒక మనిషి వస్తూ ఉండడం చూపిస్తారు. ఎలిసా అక్కడున్న గోడను పగలగొట్టి ఇంకా లోపలికి వెళ్లడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ చాలా పిల్లుల్ని చంపేసి కవర్ లో వేసుంటారు. ఎవరు ఈ బేస్మెంట్ లో ఇన్ని పిల్లుల్ని చంపి ఇక్కడ వేశారు అని చూసి ఇంకొంచెం ముందుకు వెళ్లి అక్కడున్న కవర్లను ఓపెన్ చేసి చూడగా ఒక కవర్ లో ఒక మనిషి తల అయితే తనకి కనిపిస్తుంది. దీంతో భయపడిపోయి ఎలిసా తన ఫ్రెండ్ స్టేఫీని కలవడానికి బయటికి వెళ్దామని వస్తూ ఉండగా ఆ దెయ్యం వచ్చి మళ్ళీ ఎలిసా హెడ్ ని గట్టిగా పట్టుకుంటుంది. ఈసారి ఎలిసాకి అసలు ఏం జరిగిందో ఆ దెయ్యం
క్లియర్ గా విజువల్స్ అయితే చూపిస్తుంది. ఆ విజువల్స్ లో ఏముంటుందంటే ఒక అమ్మాయిని ఇద్దరు వైట్ మాస్క్ వేసుకొని తన ఒంట్లోని బ్లడ్ అంతా తీసేస్తూ చాలా ఘోరంగా మానభంగం చేసి బట్టలను కత్తిరించి కత్తితో తన శరీరాన్నంతా ముక్కలు ముక్కలుగా నరికి ఎలిసా వాళ్ళ తాత ఆ బాడీ లేని తలకి దువ్వుతూ ఉంటాడు. ఆ ముక్కలన్నిటిని ప్యాక్ చేస్తూ ఆ విజువల్స్ లో అయితే ఎలిసాకి కనిపిస్తుంది. దీంతో ఎలిసాకి తన తాత ఇంకొకరితో కలిసి ఆ అమ్మాయిని ఇలా చేశాడని అర్థమవుతుంది. తను బయటికి రాగానే తన ఫ్రెండ్ స్టేఫీ అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఆ గదిలో ఒక రకమైన గ్యాస్ ని ఆ వైట్ మాస్క్ మ్యాన్ రిలీజ్ చేసి ఉంటాడు. కాసేపటికి ఎలిసా కూడా స్పృహ తప్పి పడిపోతుంది. తను కళ్ళు మూసే సమయానికి ఆ వైట్ మాస్క్ మ్యాన్ అక్కడికి వస్తాడు. కట్ చేస్తే ఎలిసాకి స్పృహ రాగానే తన ఫ్రెండ్ స్టేఫీని ఇంకా తనని 2 కుర్చీలకైతే కట్టేస్తుంటాడు. ఆ వైట్ మాస్క్ మ్యాన్ అక్కడికి వచ్చి తన ఫ్రెండ్ స్టేఫీ యొక్క చేతికి ఒక నీడిల్ గుచ్చి తన బాడీ నుంచి బ్లడ్ తీయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అంతటితో ఆపకుండా తనని రేప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఎలిసా ఆ వైట్ మాస్క్ మ్యాన్ ని రెచ్చగొడుతుంది. అప్పుడు అతనికి కోపం వచ్చి ఎలిసాని చంపాలనుకున్న టైంలో తన బాయ్ ఫ్రెండ్ బ్రాండన్ ఆ ఇంట్లోకి వస్తాడు. ఎలిసా ఇంటికి లాక్స్ అన్ని చేంజ్ చేయడం వల్ల తను లోపలికి రాలేకపోతాడు. ఎలిసాకి ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో ఇంటికి వచ్చారని అర్థమయ్యి ఆ వైట్ మాస్క్ మ్యాన్ ఆ సొరంగం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బ్రాండన్ అక్కడున్న గ్లాస్ విండోలో నుంచి చూడగా ఇంటి లోపల వస్తువులన్నీ చిందరవందరగా పడిపోవడం చూసి గ్లాస్ పగలకొట్టి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తాడు. దీంతో పక్కనే ఉన్న డేవిడ్ ఈ ఇంట్లో ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయని ఏంటా చూద్దామని వచ్చానని ఇంటి లోపలికి వచ్చి బ్రాండన్ తో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ సడన్ గా తన చేతికర్రలో నుంచి ఒక కత్తిని తీసుకొని ఆ ముసలోడు బ్రాండన్ ని పొడి చేస్తాడు. మళ్ళీ ఏం తెలియనట్టు వైట్ మాస్క్ వేసుకొని మళ్ళీ స్వరంగం నుంచి ఆ రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు. ఈలోగా ఎలిసా తన కట్లు విప్పుకొని తనకిస్తున్న ఆ మత్తు గ్యాస్ ని ఆపేసి ఏం తెలియట్టు కూర్చో ఉంటుంది. అప్పుడు వైట్ మాస్క్ వేసుకున్న డేవిడ్ లోపలికి వచ్చి మొత్తం నీ వల్లే నా ప్లాన్ అంతా చెడింది అని ఎలిసా వైపు కోపంగా వస్తుండగా ఎలిసా ఒక చిన్న కత్తితో డేవిడ్ పైన దాడి చేస్తుంది. ఎలిసా తన మాస్క్ తీసేసి అది డేవిడ్ అని చూసేస్తుంది. వెంటనే అక్కడున్న ఎలక్ట్రిక్ కటర్ తో డేవిడ్ ఎలిసాని చంపబోతూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ స్టేఫీ ఆ ఎలక్ట్రిక్ కటర్ యొక్క కనెక్షన్ అయితే తీసేస్తుంది. అక్కడున్న ఒక రోప్ తో ఎలిసా చాలా కష్టపడి డేవిడ్ ని అయితే చంపేస్తుంది. దీంతో తన చావుకి కారణమైన ఒకరిలో డేవిడ్ చనిపోవడంతో అక్కడున్న అమ్మాయి ఆత్మ శాంతించి తను ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఎలిసా చూస్తుంది. ఎలిసా యొక్క తాత ఇంకా తన ఫ్రెండ్ డేవిడ్ కలిసి ఈ హత్య అయితే చేస్తుంటారు. ఎలిసా తన ఫ్రెండ్ స్టేఫీని ఇంకా బ్రాండన్ ని కాపాడుకుంటుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.